అంటే మ్యాక్స్ మూవీని ఐమాక్స్లో చూస్తే చాలా ఆనందం వేసింది నాకైతే. థ్రిల్లింగ్ భయ, ఇంటర్వెల్ వరకు చించేశాడు ఆ స్టోరీ. ఒక్క నైట్లోనే అంటే ఒక సంవత్సరాలు తీసుకుంటాడు సినిమా, నాకు తెలిసి సంవత్సరాలు జరిగి ఉంటుంది సినిమా, కానీ ఒక్క నైట్లో చూపించారు భయ సినిమా. కిచ్చ సుదీప్ యాక్టింగ్ లేక తర్వాత ఏమో ఎన్నో సినిమాలు నాకు తెలియదు అని నేను చూడలేదు అన్నమాట. ఈ సినిమా చూస్తే తెలుస్తుంది కిచ్చ సుదీప్ యాక్షన్ ఏంటి అనేది తెలుస్తుంది భయ్య. కొంతమంది ఖైదీ సినిమాలా ఉందంటున్నారు. అసలు ఖైదీయా? అసలు ఖైదీకి దీనికి అసలు ఎవడున్నాడు, ఎవడు అన్నవాడు ఎవడో చిచ్చి. అసలు ఖైదీకి దీనికి సంబంధం లేదు భయ్య. సూపర్ భయ్య, చాలా ఎక్సలెంట్ ఉంది. నేను మనస్ఫూర్తిగా ఇంకో ఎవరెవరు చెప్తున్న మాటలు కాదు, మనస్ఫూర్తిగా చెప్తున్నాను నేను. లాగా దీనిలో కూడా జాతర ఎపిసోడ్ ఉందంట కదా, ఎలా ఉంటాయి భయ్య. మరి ఉండకుండా ఎలా ఉంటాయి చెప్పండి? పుష్పలాగా ఫైట్ లో ఉంటాయి, పుష్పలాగా జీప్ లో ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మరి పుష్పలాగా స్టోరీ కాదు కదా అది. స్టోరీ ఏంటన్నా బేసిక్ ప్లాట్ ఏంటి? బేసిక్ ప్లాట్ అదే మంత్రి కొడుకులు ఉంటారు, వాళ్ళు కొంచెం అనుకోకుండా చనిపోతారు. ఆ సినిమా లాస్ట్ వరకు కూడా ఇంత లాక్కొచ్చాడు అంటే ఒక బోర్ కొట్టకుండా ఇంత ఒక మర్డర్ కేసుని ఎలా ఛేదించాడు అనేది కాదు. ఎక్సలెంట్ భయ్య. కాంతార ఆ రేంజ్ లో ఉందా? అవి కాదు అసలు. ఆ స్టోరీ వేరు, స్టోరీ వేరు. మీరు ఒక సినిమా పోల్చొద్దు మీరు ఎప్పుడు కూడాను. ఆ సినిమా స్టోరీకి అయితే సంబంధం లేదు. సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే ఇలాంటి సుదీప్ అంటే కిచ్చా సుదీప్ అంటే నేను అప్పట్లో ఏక చూసాను, నేను మళ్ళీ మధ్యలో నేను చూడలేదు, మళ్ళీ ఈ సినిమా చూసా. ఎక్సలెంట్ భయ్య. సుదీప్ కన్నడ ఇండస్ట్రీ నెంబర్ 1 హీరోనా? సూపర్ భయ్య. నేను నాకైతే ఈ చూస్తే నాకు చాలా బాగా అనిపించింది. 1000 కోట్లు కొడుతుందా? 1000 కోట్లు మనం కొట్టుకోవాలి, మినిమం ఒక 500 కోట్లు ఈజీగా వస్తుంది.